హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మూడవ రోజైతే అమ్మవారికి ఈరోజు అన్నపూర్ణాదేవి కదా. సో తనకైతే ఈరోజు ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం అయితే కొబ్బరన్నం. మనం కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుకైతే నేను అన్నాన్ని వండుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా కొట్టుకోవాలి. కొబ్బరికాయ మాత్రం మనం ఒకటి కొత్తది కొనుక్కొచ్చి ఆ పీల్ తీసేసి నీట్గా ఇలా తీసుకోవాలి. వేరేది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు యూజ్ చేయకూడదు. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా కొబ్బరి తురుము వస్తుంది కదా, ఈ కొబ్బరి తురుము పక్కన పెట్టుకొని ఇప్పుడు కొబ్బరి అన్నంలోకి కావాల్సింది శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇందాక చేయించున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా అయితే కొబ్బరి బాగా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనమైతే అన్నం పెట్టుకున్నాం కదా పక్కన, సో అన్నాన్ని వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే లాస్ట్లో దింపుకొని కొత్తిమీర వేసేసి అమ్మవారికి అయితే ఈరోజు చాలా ఇష్టం ఈ కొబ్బరన్నం. నైవేద్యంగా అయితే ఇలా కొబ్బరన్నం అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా దేవుడికి అయితే ఒక బౌల్లో తీసుకొని పెట్టుకొని నేను చేసిన కొబ్బరన్నం ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాను. చాలా బాగుంటుంది. అందరికీ ఓం శ్రీ మాత్రే నమః ఈ విధంగా చేసి పూజ చేసుకొని ఈ విధంగా అమ్మవారి ముందు ఇలా పెట్టుకున్నాను. ఈ విధంగా కూరటమ్మకు కూడా పూజ చేసేసి నేనైతే నైవేద్యం తీసుకొని మా పక్క లైన్లో అమ్మవారి విగ్రహం పెట్టారు. చాలా బాగుంది. అసలు అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.